ప్రార్థన చేసుకుందాం. ఈరోజు సంఘముగా మేము కూడి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చిన మా పరలోక తండ్రి, మీకు వందనాలు చెబుతూ, మీ వాక్యమే మా జీవితాలకు ఆధారం, మీ వాక్యంలోని వాగ్దానాలు, మీ వాక్యంలోని సత్యాలే మా జీవితాలకి మూలం. ఆ వాక్యాన్ని ధ్యానించబోతుండగా వినగల చెవులను, దృష్టించే మనస్సును, అన్వయించుకునే ఆశను మా అందరికీ దయచేయమని, ఈ సమయాన్ని మీ మీద మాత్రమే కేంద్రీకరించడానికి కృపనిస్తూ రమ్మని, మీ కుమారుడైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం 6 నుంచి 9 అధ్యాయాల్లో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటి మాట నేను మానవుని భ్రష్టత్వం అని చెప్పాను. రెండవ మాటగా నోవాహు నీతిమత్వం అని చెప్పాను. ఈరోజు 3, 4, 5 మాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మూడవ మాటగా మళ్ళీ గత వారం చెప్పిన దాన్నే నేను తిరిగి కాస్త చెప్పి ఆ తర్వాత 4, 5 మాటల్లోకి నేను వెళ్తాను. మూడవ మాట దేవుని తీర్పు. దేవుని తీర్పు. ఆదికాండం ప్రారంభ ప్రసంగంలో మీరు ఒకవేళ గుర్తు చేసుకుంటే దేవుని గుణలక్షణాలను గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుడు నీతిమంతుడు నిర్వచనం ప్రకారం, దేవుడు నిర్వచనం ప్రకారం న్యాయవంతుడు అని మనం గుర్తు చేసుకున్నాం. అందుకే దేవుడు ఆదాము హవ్వలను తన ఆజ్ఞను అతిక్రమించినందుకు ఏదెను తోట నుండి, అంటే ఆయన సన్నిధి నుండి బయటికి పంపివేశాడు, వారికి శిక్షలను విధించాడు అన్నది కూడా మనం చూసాం. ఆ తర్వాత కయీను ఎప్పుడైతే తన తమ్ముణ్ణి చంపేస్తాడో, పాపం చేస్తాడో, ఈ నీతిమంతుడైన న్యాయవంతుడైన దేవుడు కయీనుని కూడా శిక్షించాడు, కయీనుని కూడా శపించాడు. ఇప్పుడు 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో విస్తారమైన విచ్చలవిడి పాపం చేస్తున్న ప్రజలను కూడా ఆ దేవుడు చూస్తూ ఊరుకోలేడు. ఎందుకంటే దేవుడు నిర్వచనం ప్రకారం నీతిమంతుడు మరియు న్యాయవంతుడు. అందుకే ఏ విధంగా అయితే ఆదాము హవ్వలను శిక్షించాడో, ఏ విధంగా అయితే కయీనును శిక్షించాడో, ఇదిగో 6వ అధ్యాయంలో ఆ ప్రజలను కూడా ఈ న్యాయవంతుడైన దేవుడు శిక్షించడానికి పూనుకున్నాడు. అదే 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము పొందియున్నాను. అదే మాట 13లో కూడా మనం చూస్తాం. 13వ వచనంలో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. పాపం చేస్తున్నారు, విచ్చలవిడి జీవితం గడుపుతున్నారు, బలాత్కారంతో నిండి ఉన్నది. గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అంటున్నాడు. అంటే దేవుడు వారి పాపానికి శిక్షగా తీర్పు తీర్చాలని, ఇంకా సూటిగా చెప్పాలంటే వారిని నాశనం చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. గత వారం కూడా మనం చూసాం. ఎందుకంటే ఆ పాపం సామాన్యమైంది కాదు, ప్రతి పాపం కూడా దేవునికి వ్యతిరేకమైంది, తీవ్రమైంది. దేవుడు దాన్ని తీవ్రంగా పరిగణించాడు. కాబట్టి ఆయన శిక్షించాలనుకున్నాడు. దేవుని నిర్వచనమైన న్యాయముతో పోలిస్తే దేవుడు వారిని శిక్షించాలనుకోవడం సరైందే, తప్పేం కాదు. మనిషి తన పాపాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న తన జీవితాన్ని బట్టి పొందుకోవాల్సింది ప్రాథమికంగా ఏంటంటే దేవుని శిక్షే, దేవుని ఉగ్రతే. ఎందుకంటే ఆయన పాపాన్ని ప్రేమించడు, ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు. దేవుడు పాపాన్ని ప్రేమించడండి. దేవుడు తన నిర్వచనం ప్రకారం, ఆయనకున్న గుణలక్షణమైన న్యాయం ప్రకారం, పరిశుద్ధత ప్రకారం ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు. ఆయన యొద్ద పాపానికి చోటు లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఐ విల్ వైప్ అవుట్, నేను వీళ్ళందరినీ నాశనం చేస్తాను అంటున్నాడు. ఏం చేస్తాడు? ఏంటా దేవుడి తీర్పు? 7వ అధ్యాయంకి రండి. 7వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఆ మాట చెబుతున్నాడు. ఇంకను 7 దినములకు నేను 40 పగుళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా
తుడిచి వేయుదునని నోవాహుతో చెప్పెను. 10-12 వచనాలు కూడా మీరు చూస్తే కిందికి వచ్చి 10-12 వచనాలు. 7 దినాలైన తర్వాత ఆ ప్రవాహ జలాలు భూమి మీదకి వచ్చాయి. అప్పుడు నోవాహు వయసు 600 సంవత్సరములు. 2వ నెల 17వ రోజున మహా అగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడవబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. చూసారా, దేవుని తీర్పు, పాపం పట్ల దేవుని ప్రతిస్పందన ఎంత తీవ్రమైందో ఈ వచనాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇంకా కిందికి రండి, మీరు ఆ వచనాలు చూడాలని నేను ఆ వచనాలను చదువుతున్నా. 18-19 వచనాలు చూడండి. నేను 40 days ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ రెయిన్, మహా అగాధ జలాలన్నీ విప్పుతాను, ఆకాశపు తూములు నేను విప్పుతాను అని చెప్పి 18-19లో చూడండి. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచెను. ఎంత అంటే పెద్ద స్టామో, అది ఎంత పెద్ద వరదో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ జలాలు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమందటి కిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాయట. పెద్ద పెద్ద పర్వతాలు ఏవైతే ఉన్నాయో భూమి మీద అవన్నీ మునిగిపోయాయి. 15 మూరల ఎత్తు అంటే దాదాపు 20 అడుగులు నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనక పర్వతములన్నీ కూడా మునిగిపోయాయట. దేవుడు చాలా చాలా సీరియస్గా తీసుకున్నాడు పాపాన్ని. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా తీసుకుంటాడు. కానీ మనం అప్పటి గురించి మాట్లాడుతున్నాం. చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఇదిగో ప్రపంచం మీదికి, భూమి మీదికి ఆకాశపు తూములను విప్పి ఈ విస్తారమైన జల ప్రవాహాలను ఆయన రప్పించాడు. మనం ఇంట్రడక్షన్లో కూడా చూసాం. జెనసిస్ స్టోరీకి మెసొపొటేమియన్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి. అటువంటి ఒక స్టోరీ గిల్గమిష్ ఎపిక్. మనందరికీ తెలుసు, నేను ఇంట్రడక్షన్లో చెప్పాను. ఎపిక్లో చిన్న దేవుళ్ళు, పెద్ద దేవుళ్ళు ఏ విధంగా పరస్పరం చంపుకున్నారు అవన్నీ మనం చెప్పాం. సో ఈ గిల్గమిష్ ఎపిక్లో ఈ వృత్తాంతానికి సంబంధించిన విషయం ఏమనుందంటే, దేవుళ్లకు మనుషులకు, దేవుళ్ళు చిన్న చిన్న దేవుళ్ళు, పెద్ద దేవుళ్ళు కొంతమంది ఉన్నారు కదా, మనుషుల సంఖ్య విస్తారంగా పెరగడం వాళ్ళు గమనించారు. ఆ మనుషుల సంఖ్య విస్తారంగా పెరిగినప్పుడు వాళ్ళు చాలా చాలా అల్లరి చేయడం, అంటే విపరీతమైన శబ్దాలు కావచ్చు, లేకపోతే విచ్చలవిడిగా జీవించడం కావచ్చు, ఎక్కువగా నాయిస్ వాళ్ళకు వినబడ్డదంట. ఎవరికంటే దేవుళ్లకు. ఈ నాయిస్ని తట్టుకోవద్దు. ఏంది వీళ్ళు మనల్ని మనం చేశాము, కాకపోతే వీళ్ళు ఇంత శబ్దం చేస్తున్నారు ఏంది, మనకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఈ శబ్దాలను బట్టి. ఇదిగో మనం చేశాం వీళ్ళని, కానీ వీళ్ళందరినీ కూడా మనం నాశనం చేద్దామని ఈ దేవుళ్ళు గిల్గమిష్ ఎపిక్లో వాళ్ళు అనుకొని వాళ్ళు జలప్రలయాన్ని తెప్పించారట. ఈ ఓడను నిర్మించమని ఆ దేవుళ్ళలో ఒక దేవుడు ఈ ఉత్నాఫిస్టిమ్కి ఇదిగో నువ్వు ఓడను నిర్మించమని చెబితే ఆయన ఓడను నిర్మిస్తాడు. ఆ ఎపిక్లో 6 రోజులు 7 రాత్రులు జలప్రలయం వస్తుంది. ఆ జలప్రలయం వచ్చినప్పుడు ఆ జలప్రలయాన్ని చూసి మనుషులు కాదు, ఆ జలప్రలయాన్ని పంపిన దేవుళ్ళే భయపడతారంట. అయ్యోయ్యో, ఇంత పెద్ద జలప్రలయం వచ్చింది ఏంది, మేము పంపింది ఇంత పెద్దగా ఉందా అని చెప్పేసి వాళ్ళే భయపడతారంట. ఆ ఓడ నిముష్ అనే ఒక కొండ మీద నిలిచుంటదంట. కానీ ఈ మొత్తం కథలో ఆ ప్రళయానికి కారణం ఏంటంటే, ఈ సోకాల్డ్ దేవుళ్ళు దేవతలు చేసిన మనుషులు మరియు వాళ్ళు చేస్తున్న ఒక నాయిస్, అంతే, అల్లరి. పాపం కాదు, వాళ్ళు అల్లరి ఎక్కువ చేస్తున్నారు. ఇదిగో వీళ్ళు ప్రశాంతంగా పడుకోవడానికి, అంటే దేవుళ్ళు పడుకోవడానికి వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. వీళ్ళ వల్ల వీళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి వీళ్ళు జలప్రలయాన్ని తెప్పించారంట. ఆ తర్వాత జలప్రలయం నుంచి బయటికి ఈ ఉత్నాఫిస్టిమ్ ఒక్కడే బ్రతుకుతాడు, ఆయన భార్య కూడా బ్రతుకుతుంది. వాళ్ళిద్దరికీ లభించిన బ్లెస్సింగ్ ఆఫ్టర్ జలప్రలయం తర్వాత ఏంటంటే అమర్త్యత, ఇమ్మోర్టాలిటీ. అంటే వాళ్ళు సదాకాలము జీవించే ఆశీర్వాదం పొందుకుంటారంట. దిస్ ఈజ్ ద గిల్గమిష్ ఎపిక్ స్టోరీ. కానీ బైబిల్లో ఆ మాట లేదు. బైబిల్లో ఏముందంటే, ఆది కాండంలో ఏముందంటే, దేవుడు న్యాయవంతుడు,
దేవుడు తన స్వరూపంలో ప్రజలను చేశాడు. నీతిగా బ్రతకమన్నాడు, పరిశుద్ధంగా బ్రతకమన్నాడు, నిబంధన ప్రజలుగా బ్రతకమన్నాడు. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో దేవుడు ఆ పాపానికి ఆయన తట్టుకోలేక ఆ పాపానికి శిక్ష విధించాలి. ఆయన న్యాయవంతుడు కాబట్టే ఇదిగో జల ప్రళయాన్ని ఒక రకంగా తీర్పుగా పాపాన్ని ఆయన శిక్షించడానికి పూనుకున్నాడు అని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. నా శిక్షగా, తీర్పుగా, ఉగ్రతగా ఆయన జల ప్రళయాన్ని పంపించాడు అని మనం బైబిల్లో చూస్తాం. అక్కడ 6 రోజులు ఉంది, కానీ బైబిల్లో 40 days ఆ వర్షం లేకపోతే వరద వచ్చి ఆ ఓడలో ఉన్నవారు తప్పితే 8 మంది తప్పితే మిగతా వాళ్ళందరినీ కూడా నాశనం చేసింది. దేవుడు పాపాన్ని సహించడు, దేవుడు పాపాన్ని యాక్సెప్ట్ చేయడు, పాపాన్ని అసహించుకుంటాడు, ద్వేషిస్తాడు. ఆయన కంపల్సరీగా తీర్పు తీరుస్తాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, న్యాయవంతుడు. ఆ రోజు జల ప్రళయం పంపించి తీర్పు తీర్చిన దేవుడు, ఆ దేవుడు ఈ రోజు కూడా అదే పాపాన్ని అసహించుకుంటాడు, అదే పాపాన్ని ద్వేషిస్తాడు. ఆయన పాపులను ప్రేమించే దేవుడు అని చెప్పి వన్ ఆస్పెక్ట్ మాత్రమే మనం మాట్లాడొద్దు. ఆయన పాపిని మరియు పాపాన్ని రెండింటిని కూడా మొదట ఆయన నిర్వచనం ప్రకారం ద్వేషిస్తాడు. ఆయన ద్వేషించాలి, ఆయన ద్వేషించకపోతే దేవుడు అవ్వడు. కాబట్టి అదే దేవుడు ఈ రోజు కూడా పాపాన్ని ప్రేమించడు, ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు. పాపులకు ఆయన ఈ రోజు కూడా తీర్పు తీరుస్తాడు. అందుకే కీర్తనకారుడు 7వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట అంటాడు, 7:11, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. చాలా మంది అనుకుంటారు దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, దేవుడు చాలా ప్రేమామయుడు. ఎస్, దట్ ఈస్ ట్రూ, దేవుడు ప్రేమామయుడే. కాదని ఎవరన్నారు? ఆయనకున్నంత ప్రేమ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఆయనకు పైగా ప్రేమించే వారెవరూ లేరు. ఆయన ప్రేమకు అల్టిమేట్ ఇంకా డెఫినెట్గా. కానీ ఆయన కోప్పడే దేవుడు కూడా. ప్రేమను మాత్రమే చెప్పి కోపాన్ని పక్కన పెట్టొద్దు. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు. ఆయన నీతి కలిగిన కోపాన్ని కలిగి ఉన్న దేవుడు. అది బైబిల్లో జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు ఉంది. కాబట్టి కేవలం లవ్నే ఎంఫసైజ్ చేసి పాపం పట్ల ఆయన యాంగర్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. రెండుటిని మనం కలపాలి. ఆయన ఉగ్రుడు, పాపం పట్ల ఆయన ఉగ్రుడు. ఆయన యుద్ధ పాపానికి చోటు లేదు. ఆ రోజు ఏ విధంగా అయితే జల ప్రళయాన్ని తీసుకొచ్చి వారిని నాశనం చేశాడో, ఇదిగో ఈ రోజు కూడా మన మీదికి ఆయన ప్రళయాన్ని తీసుకొని రావడానికి అర్హుడు. ఎందుకంటే వీఆర్ సేమ్ లైక్ ద పీపుల్ వెన్ నోవా లివ్డ్. ఆ రోజు ఉన్న ప్రజలకు ఈ రోజు ఉన్న ప్రజలకు పెద్ద తేడా ఏం లేదు. గత వారం కూడా మనం తెలుసుకున్నాం, పాపం అంతే ఉంది, పాప స్వభావం అంతే ఉంది, దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ రోజు కూడా జలప్రళయం తీసుకుని రావడానికి దేవుడు అర్హుడు. ఆయన తీసుకురాడు, అది ఎందుకో నేను తర్వాత చెబుతాను. కానీ మనం ఓన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ హీ కెన్ జడ్జెస్ ఈవెన్ నౌ. మన పాపాన్ని బట్టి ఆయన ఈరోజు కూడా తీర్పు తీసుకొని రావచ్చు, ఎందుకంటే ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం పౌలు గారు రాస్తున్నారు, రోమా 2:5, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవరిది ఉగ్రత? దేవుడే. ఉగ్రతను మనం పాపం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా అండి? ఈ మాటను బట్టి పాపం చేసినప్పుడు మన మీదికి దేవుని ఉగ్రతను మనం గ్యాదర్ చేసుకుంటున్నామంట, మనం సమకూర్చుకుంటున్నాం దేవుని ఉగ్రతను. చాలామందికి అది తెలియదు. అందుకే ఈ మాట వినండి, ఇంకా ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షించబడని వాళ్ళు ఇక్కడ ఉంటే మీరేం చేస్తున్నారో తెలుసా? దేవా, నా మీద నీ ఉగ్రత చూపించు అని ఆహ్వానం పలుకుతున్నావు నువ్వు. ఎందుకంటే దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, నీ పాపాన్ని ద్వేషిస్తాడు. ఒకరోజు ఆయన ఉగ్రతను నీ మీద కుమ్మరించబోతున్నాడు. నీవు నాకు దేవుడు అవసరం లేదు అని అంటే, దేవా నన్ను నీ ఉగ్రత కిందికి తీసుకుని నన్ను నాశనం చెయ్యి అని చెప్పి
మీరు ఆహ్వానం పలుకుతున్నట్టు. కాబట్టి ఇదిగో ఆ ఉగ్రతను తొలగించడానికి ఆ దేవుడే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. ఇదిగో నీ మీదికి రావాల్సిన ఉగ్రత, నీ మీదికి రావాల్సిన ఆ తీర్పును ఆయన తన కుమారుని మీద మోపి, ఇదిగో నా కుమారుని ద్వారా నిన్ను రక్షించాలనుకుంటున్నాను అని చెప్పి నిన్ను తను పిలుస్తా ఉన్నాడు. ఎన్ని రోజులైంది ఇంకా యేసుక్రీస్తును అంగీకరించకుండా కేవలం మతపరంగా నువ్వు సంఘానికి వస్తూ పాటలు పాడుతూ పరిచర్యలు చేస్తూ కూడా నువ్వు రక్షించబడని స్థితిలో ఉంటే, ఇదిగో దేవుడు ఈరోజు చెబుతున్నాడు, యేసుక్రీస్తును నేను పంపించాను, నీ ఉగ్రత ఆయన మీదికి వేయబడ్డది, నౌ కమ్. ఇప్పుడు నేను నీకు తీర్పు తీర్చను, నీ తీర్పును క్రీస్తు ద్వారా నేను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాను. బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఆయన ఈరోజు మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాడు. ఈ మాట చెప్పనివ్వండి. ఆ ఉగ్రతను తొలగించడానికి ఏ మానవుడికి శక్తి లేదు, ఏ మతపరమైన పద్ధతికి లేదు. ఎందుకంటే దేవుని ఉగ్రతను తప్పించాలంటే, ఒకవేళ మనిషి ఆ పని చేయాలంటే ఆ మనిషి దేవుని కన్నా శక్తిమంతుడై ఉండాలి, ఆ మనిషి దేవుని కన్నా గొప్పవాడై ఉండాలి. కానీ మనందరికీ తెలుసు, మనిషి దేవుడు ఎప్పుడూ కాలేడు, దేవుడే మనిషి అవ్వగలడు. కాబట్టి అది కేవలం 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 దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టే దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. నీ కోసం, నీ మీదున్న ఉగ్రతను, నీ మీదున్న శిక్షను, నీ మీదున్న తీర్పును ఆయన తన మీద వేసుకొని నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే, ఇదిగో ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని పిలుస్తున్నారు. నోవాహు ఉదంతం ద్వారా పిలుస్తున్నారు, ఆ జల ప్రళయం ద్వారా పిలుస్తున్నారు. కమ్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను. రోమా 5:9 పౌలు గారు ఆ మాట కూడా చెబుతారు. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం రక్షించబడతాం. ఎవరా ఆయన? ప్రభువైన యేసుక్రీస్తుల వారు. కమ్, ఉగ్రత నుండి ఆయన తొలగిస్తాడు. నోవాహు కంటే గొప్పవాడైన క్రీస్తు, దైవ మానవుడైన క్రీస్తు పాపం నుంచి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షించబడండి, ఆయన తప్పకుండా మిమ్మల్ని తన పిల్లలుగా చేసుకుంటాడు. ఒకవేళ మీరు రక్షించబడిన వాళ్ళైతే, ఇదిగో ఈ మాటలు చూడండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళైతే ఈ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు త్యాగం వలన మనకు లభించిన రక్షణ దేని నుండి మనల్ని తప్పించిందో, అది దేవునికి మనల్ని ఎలా దగ్గరగా చేసిందో, ఆ నిత్య శిక్ష నుంచి, నిత్య తీర్పు నుంచి మనల్ని ఎలా విడుదల చేసిందో మనం గమనించి మనం కృతజ్ఞతలు చెల్లించడం ఆపకుండా ప్రతి ప్రయత్నం చేద్దాం. అదిగో జలప్రళయం అండి. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. అసలు ఏ ప్రాణి కూడా బతకలేదు. ఆ 8 మంది తప్పితే మొత్తం నాశనం అయిపోయింది. చాలా భయంకరమైన తుఫాను, వరద వచ్చింది, ప్రళయం వచ్చింది. ఆ తీర్పు నుంచి దేవుడు 8 మందిని రక్షించాడు. ఇదిగో ఈరోజు ఆ నోవాహు, క్రీస్తుకు సాదృశ్యంగా నిలబడ్డ ఆ నోవాహు, ఇదిగో ఆ క్రీస్తే ఈ లోకానికి వచ్చాడు. ఆ తీర్పు నుండి, నిత్య శిక్ష నుండి, నిత్య తీర్పు నుండి, నిత్య నరకం నుండి, అగ్ని ఆరని, పురుగు చావని ఆ తీర్పు నుండి నిన్ను నన్ను రక్షించాడు. మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి. రక్షించబడిన వాళ్ళం. అందుకే కొన్నిసార్లు మనకు ఆ సివియారిటీ తెలిస్తేనే ఇంపార్టెన్స్ తెలుస్తుంది లైఫ్ది. అవునా కాదా? మనకు చాలాసార్లు ఆ ప్రళయం తెలియదు కాబట్టి, ఆ అగ్ని ఆరడం, పురుగు చావడం కళ్ళ ద్వారా చూస్తలేం కాబట్టి మనకు కొన్నిసార్లు రక్షించబడ్డామని అనుకుంటాం. కానీ అది ఒకవేళ గట్టిగా ఒక చిన్న శాంపుల్ మనకు దేవుడు పంపించుంటే మనకు కొంచెం అర్థమయ్యేదేమో. దేవుడు మనల్ని నిత్య శిక్ష నుంచి, నిత్య తీర్పు నుంచి విడిపించబడ్డాడు. దాన్ని బట్టి రక్షించబడిన వాళ్ళమందరం జీవితకాలం అంతా మనం కృతజ్ఞులమై ఉండాలి. అది 3వ పాయింట్. 4వ పాయింట్ దగ్గరికి నేను వస్తున్నాను. 4వ పాయింట్ దేవుని కృపాతత్వం, దేవుని తీర్పు. ఇదిగో ఆయన పాపులను ద్వేషిస్తాడు, పాపులను శిక్షిస్తాడు. ఆయన న్యాయవంతుడు కాబట్టి అది తప్పకుండా చేయాలి. కానీ అదే దేవుడు, చూడండి మాట, కృపగలిగిన దేవుడు. ఆ కృపను కూడా అదే టైంలో మనం చాలా చక్కగా చూడొచ్చు. చాలామంది యేసుక్రీస్తులో ఆయన కృపామూర్తి,
కృపకు ఆయనే నిదర్శనం, నూతన నిబంధనలోనే కృప మొదలైంది అని అనుకుంటారు. కాదండి. ఈవెన్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఫుల్లీ. పాత నిబంధనలో కూడా దేవుని కృప విస్తారంగా కుమ్మరించబడింది. 5వ అధ్యాయంలో మనందరం చూసాం, చాలామంది వ్యక్తుల పేర్లు మరియు వారి వయస్సుల పేర్లు మోషే గారు ప్రస్తావిస్తారు 5వ అధ్యాయంలో. ఇదంతా ఎందుకు రాశాడని ఆలోచిస్తే, వారి వయసు ఎంతో మనం తెలుసుకోవాలని, లేకపోతే మన తెలుగు రాష్ట్రంలో ఉంది కదా పుట్టినవారు గిట్టక మానరనే విషయం. ఆ విషయం ఏదో ప్రాథమికంగా ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలని మోషే అక్కడ ఆ 5వ అధ్యాయం అంతా దానికోసమే రాయలేదు. ఎందుకు రాశాడో తెలుసా అండి? జాగ్రత్తగా వినండి మాట. ఆదాము హవ్వలు శపించబడ్డారు. దేవుడు 3:15లో వాగ్దానం చేశాడు. వాళ్ళ తర్వాత పుట్టిన ఆయన కయీను తమ్ముని చంపాడు. కయీను లైన్ నుంచి వస్తే అంతా పెద్ద పెద్ద పాపులే కనబడ్డారు. ఆ తర్వాత లెమెకు వచ్చాడు. లెమెకు కూడా బహుభార్యత్వాన్ని లేకపోతే పగతో ప్రతీకారం తీర్చుకోవడానికి హంతకుడిగా మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసినప్పుడు 3:15లో ఆ స్త్రీ సంతానం ద్వారా పుట్టబోయే వారెవరు అన్నది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. ఆ తర్వాత దేవుడు ఆదాము హవ్వలకు మరో సంతానాన్ని దయచేస్తాడు. ఆయన పేరు షేతు. షేతు పుట్టినప్పుడు బహుశా షేతు ద్వారా ఇదిగో ఇప్పుడు పాప సమస్యకు పరిష్కారం దొరకపోతుంది, ఈ సంతానం ఆయనే అని బహుశా ఇశ్రాయేలీయులు మోషే గారు ఇదంతా చెబుతున్నప్పుడు అనుకొని ఉంటారు, లేకపోతే చదువుతున్నప్పుడు వాళ్ళు అనుకొని ఉంటారు. మరి ఇప్పుడు షేతు వచ్చాడు కదా, మరి షేతు తర్వాత ఆ వంశావళి ఏ విధంగా కొనసాగించబడుతుంది? ఎందుకంటే షేతు కూడా కొన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. షేతు ఈ 3:15 నెరవేర్చబోయే వ్యక్తి అని చాలామంది ఆలోచిస్తున్న సమయంలోనే షేతు కూడా ఏమీ చేయకుండానే, పాప సమస్యను పరిష్కరించకుండానే, ఆ స్త్రీ సంతానముగా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది పూర్తిగా నెరవేర్చబడకుండానే షేతు కూడా చనిపోయాడు. మరి హూ విల్ బి ద నెక్స్ట్ పర్సన్? ఇంకా మిస్టరీ ఎలా పోతుంది? అందుకు బహుశా మోషే 5వ అధ్యాయాన్ని రాశాడు. షేతు యొక్క సంతానాన్ని కొనసాగిస్తూ తిరిగి ఎక్కడికి వచ్చి ఆగుతాడంటే ఇంకొక లెమెకు కుమారుడైన నోవాహు దగ్గరికి వచ్చి ఆగుతాడు. సో ద పర్పస్ ఆఫ్ మోజెస్ ఎందుకు రాస్తున్నాడో తెలుసా అండి? షేతు వంశము నుండి 3:15లో దేవుడు వాగ్దానం చేసిన స్త్రీ సంతానము నుండి పుట్టబోయే వ్యక్తి దేవుని ప్రణాళికలో ఆ వంశాన్ని కొనసాగించి ఆ నోవాహు ద్వారా ఒకరోజు యేసుక్రీస్తు ప్రభును ఏ విధంగా మనం స్త్రీ సంతానంగా పొందుకోబోతున్నామో, ఆ వంశాన్ని దేవుడు ప్రణాళికలో ఏ విధంగా కొనసాగించాడో ఇశ్రాయేలీయులకు తెలియజెప్పడానికి 5వ అధ్యాయాన్ని రాశాడు. ఆ వంశావళిలో భాగంగా వచ్చిన వ్యక్తే ఎవరండి? మన స్టోరీలో ఈరోజు నోవాహు. అందుకు రాశాడు 5వ అధ్యాయం. వాళ్ళ వయసులు తెలుసుకోవడానికి కాదు. దేవుడు సార్వభౌముడు, ఆయనకు అంతా తెలుసు. కయీను పాపం చేస్తాడని తెలుసు, కయీను నుండి వచ్చిన లెమెకు పాపం చేస్తాడని తెలుసు. అందుకే ఆదాము హవ్వల నుండి ఆయన వారికి షేతును దయచేశాడు, తద్వారా నోవాహును జన్మింపజేశాడు. ఆ తర్వాత ఆ సంతానాన్ని రక్షించి ఆయన తద్వారా నోవాహు ద్వారా ఒకరోజు క్రీస్తుని ఈ లోకానికి తేవాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఇక్కడ ఏం కనబడుతుందో తెలుసా అండి? దేవుని నమ్మకత్వం, దేవుని కృపాతత్వం కనిపిస్తుంది. ప్రజలు పాపం చేస్తున్నప్పుడు, విచ్చలవిడి జీవితం పెచ్చుమీరుతున్నప్పుడు దేవుడు అందరినీ నాశనం చేయడానికి అర్హుడే. అసలు 8 మందిని ఎందుకు కాపాడాలని దేవుడు? అసలు వాళ్ళు ఏమైనా ఈ బయటున్న వాళ్ళకంటే శ్రేష్ఠులా? ఈ బయటున్న వాళ్ళకంటే పాపము లేని అసలు సంపూర్ణమైన పరిశుద్ధులా? కాదు. ఆదాము నుంచి సంక్రమించబడిన పాపం నోవాహుకుంది, వాళ్ళ కుటుంబానికి కూడా ఉంది. ఎందుకు ఆ 8 మందిని కాపాడాలి దేవుడు? ఎందుకు కాపాడాలంటే 3:15 నెరవేరాలంటే ఆ సంతానం కొనసాగాల. అందరూ నాశనం అయిపోతే దేవుడు 3:15లో చేసిన వాగ్దానానికి అర్థమే లేదు అసలు.
ఎవరిని కాపాడుతాడు ఇంకా దేవుడు? స్త్రీ సంతానంగా ఎవరు పుడతారు దేవుడు మనుషుల్లో? అందరూ నాశనం అయిపోయారు. కాబట్టి హీ ప్రిజర్వ్డ్ 8 పీపుల్, 8 మందిని ఆయన కాపాడాడు. తద్వారా యేసు క్రీస్తును ఆయన ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. ఒకవైపు పాపం మీద తన ఉగ్రతను కుమ్మరించాడు, జలప్రలయాన్ని పంపి. మరోవైపు అదే దేవుడు తన కృపను కూడా కుమ్మరించాడు. వాగ్దానం నెరవేర్చడానికి నోవాహు కుటుంబాన్ని జలప్రలయం నుంచి దేవుడు రక్షించాడు. 8:1 ఆ మాట చూడండి ఒకసారి. 8:1 దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన మర్చిపోయాడని అక్కడ అర్థం కాదు. జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన రక్షించడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడని అర్థం. మీకు ఇంకో మాట కూడా గుర్తు చేస్తాను. ఇది నేను చేస్తాను అని చెప్పి దేవుడు ఆల్రెడీ 18వ వచనంలో, 6వ అధ్యాయం 18వ వచనంలో నోవాహు కూడా ముందే చెబుతాడు. 18వ వచనంలో చెప్తాడు ఏమని? 6:18లో నేను రక్షిస్తానని ఒక మాట ఆయన చెబుతాడు. నీతో నా నిబంధన నేను స్థిరపరుస్తాను, నీవును నీతో కూడా నీ కుమారులు, నీ భార్య, నీ కోడండ్రులు ఆ ఓడలో ప్రవేశించాలి. నేను జలప్రలయాన్ని తెప్పించబోతున్నాను నోవాహు, అయితే నీతో నిబంధన చేస్తాను, నువ్వు ఓడగట్టు, ఆ ఓడలోకి మీరందరూ వెళ్ళు. ఇన్ అదర్ వర్డ్స్ ఈజ్ సేయింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ యూ. నేను నీతో నిబంధన చేస్తాను, మీరు ఓడలోకి వెళ్ళండి. దేవుడే చెప్పాడు ఓడగట్టుమని, దేవుడే అన్ని సమకూర్చాడు, దేవుడే పక్షులను, జంతువులను ఓడలోకి తెచ్చాడు, దేవుడే ఓడ ద్వారాన్ని మూసాడు. గాడ్ షట్ ద డోర్ అని ఉంటుంది. దేవుడే ద్వారాన్ని మూసాడు. దేవుడే 40 రోజులు జలప్రలయాన్ని, 40 రోజుల కంటే ఎక్కువ కాదు, 40 రోజుల కంటే తక్కువ కాదు, 40 days. మీరు అనుకోవచ్చు 40 days ఎందుకంటే హీ డిసైడెడ్, గాడ్ డిసైడెడ్. ఆయన 7 daysలో కూడా చేయొచ్చు, కానీ 40 days హీ డిసైడెడ్. అంతకంటే ఎక్కువ కాదు, అంతకంటే తక్కువ కాదు. ఆయనే రప్పించాడు. నీళ్లు మెల్లిగా తగ్గిపోయినప్పుడు, ఇదిగో ఈ మాట వినండి, దేవుడే వారిని బయటికి రమ్మని చెబితే 8వ అధ్యాయం 15-19లో అప్పుడు నోవాహు బయటికి వస్తాడు. మీకు వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత, నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఏదైతే ఆదాము హవ్వలకు, మీరు 1వ అధ్యాయంలో, మనం 1వ అధ్యాయంలో కూడా చూసాం, వాళ్ళకి ఏదైతే ఆజ్ఞనిస్తాడో సేమ్ అదే ఆజ్ఞను వీళ్ళకి ఇస్తాడు. ఏమిచ్చాడు 1వ అధ్యాయంలో వాళ్ళకు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్న మాట ఉంది కదా. ఒకవేళ దేవుడు జలప్రలయంలో ఎవ్వరినీ ఉంచకుండా కూడా అందరినీ సమూల నాశనం చేసుంటే, ఇప్పుడు 1వ అధ్యాయంలో ఆదాము హవ్వలకు ఇచ్చిన ఆజ్ఞ నెరవేరేదా? అలా అప్పుడు అంతా మనం కొట్టేయాల్సి వస్తుండే బైబిల్ని ఒక రకంగా. నువ్వు వాగ్దానం ఇచ్చావు, నెరవేర్పు లేదు, అందరినీ నాశనం చేశావు అంటే నువ్వు ఊరికే మాట్లాడావా ఆదాము హవ్వలను అని చెప్పి మనం ప్రశ్నించే అవకాశం ఉండేది. కానీ చూసారా, దేవుడు ఎంత కృపగలిగిన వాడు, నమ్మదగిన వాడు. ఆయన వాళ్ళను బయటికి తీసుకొచ్చిన తర్వాత 9వ అధ్యాయంలో మళ్ళీ చూడండి. 9వ అధ్యాయం, నేను 3 అధ్యాయాలు అటు ఇటు వెళ్తున్నాను. 9వ అధ్యాయం 1 మరియు 7 వచనాలు మీరు చూడండి. 1వ వచనంలో ఈ విధంగా ఉంది: దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. 7వ వచనం చూడండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించుడని వారితో చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు నోవాహు కుటుంబం ఫలించి విస్తరిస్తేనే 3:15 నెరవేరుతుంది. 3:15 నెరవేర్చబడాలి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాలంటే నోవాహు కుటుంబం, లేకపోతే నోవాహు ఈరోజు కాపాడబడాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని ప్రణాళిక మామూలుది కాదు. దేవుడు ఏమీ ర్యాండమ్గా చేయలేదు. ఆయన సార్వభౌముడు. హీ నోస్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ అండ్ హీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. ఆయన చాలా జ్ఞానము కలిగిన దేవుడు. ఆయన తన ప్రణాళికలో ఇదిగో ఆ నోవాహును, వారి కుటుంబాన్ని కాపాడి మనందరికీ ఆశీర్వాదకరంగా యేసుక్రీస్తును ఈ లోకానికి ఆయన పంపించాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడో మనం మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానాలను ఇచ్చి
నెరవేర్చువాడు. మన చుట్టూ పరిస్థితులన్నీ చాలా ఇబ్బందిగా ఉండొచ్చు, ఒక రకంగా హోప్లెస్గా కూడా అనిపించవచ్చు. నోవాహు చుట్టూ కూడా ఆ విధంగానే ఉంది, విచ్చలవిడి జీవితం ఉంది, హోప్లెస్గా ఉంది. కానీ నోవాహు నమ్మాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, ఆయన కొనసాగాడు. ఈ ఈ ఈ ప్రాసెస్లో నోవాహు ద్వారా దేవుని నమ్మకత్వం ఉంది. దేవుడు తన వాగ్దానాలను ఇచ్చి కంపల్సరీ నెరవేరుస్తాడు. నేను మళ్ళీ దాని గురించి చెప్తాను. కానీ ఇక్కడ నోవాహు గురించి కూడా ఒక పాఠం మనం నేర్చుకుందాం. ఏంటో తెలుసా అండి? ఆ నోవాహు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఈ ప్రక్రియ మొత్తంలో నోవాహు దేవుడు చేయమన్నది పూర్తిగా చేశాడు. అది మనం లాస్ట్ టైం చూసాం. రెండవ మాట, నోవాహు చాలా ఓపిక, సహనం కలిగి ప్రవర్తించాడు. హి వాజ్ సో పేషెంట్. చాలా పేషెంట్గా ఉన్నాడు. వాగ్దానం అంటే దేవుడు చేయమని చెప్పాడు. దట్స్ వెరీ గుడ్. ఆయన స్టార్ట్ చేశాడు, ఓడ కట్టడం మొదలు పెట్టాడు. కానీ ఆ ఓడ కడుతుంటే ఆయనకు ప్రశ్నలు రాలేవని, ఆయన సందేహపడలేదని, ఆయన పూర్తిగా నమ్మాడని కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఈవెన్ మనం కూడా ప్రభువుని నమ్మిన తర్వాత చాలాసార్లు సందేహాల గుండా వెళ్తాం. ఆ పాప స్వభావం ఇంకా దేవుని నమ్మకత్వం మీద మనం ఆధారపడకుండా కూడా మనల్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బహుశా నోవాహు కూడా అదే ప్రాసెస్ గుండా వెళ్ళి ఉంటాడు. మనకు తెలియదు, బైబిల్లో రాయబడలేదు. బట్ మానవుని స్వభావాన్ని మనం పూర్తిగా చూస్తే ఉండొచ్చు. కానీ దాని అంతట్లో కూడా నోవాహు చాలా పేషెంట్గా దేవుని మీద ఆధారపడ్డాడు అన్నది మనం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే వినండి జాగ్రత్తగా. ఓడ నిర్మించడానికి ఆయన పూర్తిగా ఎంత సమయం తీసుకున్నాడన్నది క్లారిటీగా మనం బైబిల్లో రాయబడలేదు కాబట్టి మనం చెప్పలేం. కానీ అక్కడ రాసిన క్రానలాజికల్ ఆర్డర్ చూస్తే కొంత అంచనా వేయొచ్చు. ఎలా వేయొచ్చు అని అంటే 6:32లో ఓడ కట్టే టైంకి, అంటే నోవాహు నువ్వు ఇంట్రడ్యూస్ చేసే టైంకి ఆయనకు 500 ఇయర్స్ అని ఉంటుంది. ఓకే. ఆ తర్వాత 7:6లో 7వ అధ్యాయం 6వ వచనంలో 600 సంవత్సరాలు అని ఉంటుంది. అంటే బహుశా ఈ మధ్యలో ఉన్న 100 నుంచి 120 సంవత్సరాలు, అంటే అది 6th చాప్టర్. ఓకే. 6th చాప్టర్ మధ్యలో ఉన్న అంటే మధ్యలో అంటే ఇది కూడా అక్కడే కలిసి ఉంటుంది 6-7లో. ఆ మధ్యలో ఉన్న 100 నుంచి 120 సంవత్సరాలు బహుశా నోవాహు ఓడ కట్టారని చాలామంది స్కాలర్స్ కూడా క్రానలాజికల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. సో 100 to 120 ఇయర్స్, మనం 100 ఇయర్స్ తీసుకుందాం, 100 సంవత్సరాలు ఆ ఓడను కడుతూ దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ముందుకెళ్ళడం పేషెంట్స్ కాకపోతే ఇంకేంటండి? అదేంటో తెలియదు, జలప్రలయం అంటే కూడా ఏంటో తెలియదు సార్కి, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కాబట్టి. బట్ హీ బిలీవ్డ్ అండ్ హీ వాజ్ సో పేషెంట్ ఫర్ మోర్ దెన్ 100 ఇయర్స్. ఇంకో మాట చెప్పనా? ఓడలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత 7 days తర్వాత దేవుడు వరదను పంపిస్తాడు. 7:10లో ఆ మాట ఉంటుంది. వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత 7 days వాళ్ళ లోపల ఉన్న తర్వాత దేవుడు వరదను పంపిస్తారు. 40 days 40 రోజుల వర్షం కలిపి మొత్తంగా చూస్తే 150 days భూమి మీద నీళ్ళన్నీ ప్రబలాయి అని రాయబడింది. ఓకే. 150 days భూమి మీద నీళ్ళన్నీ ప్రబలాయి. 7వ నెల 17వ రోజు ఓడ అరారతు కొండ మీద నిలిచింది. అది 8వ అధ్యాయంలో మీకుంది మాట. 8-4 వచనాలు నేను అన్ని కలుపుతున్నాను, మీరు తర్వాత స్టడీ చేసుకోవచ్చు. 8-4లో 7వ నెల 17వ రోజున అరారతు కొండ మీద ఆ ఓడ వెళ్ళి నిలిచింది. అయితే ఎప్పుడు మొదలైందని చూస్తే 2వ నెల 17వ నాడు వరద మొదలైంది. 2nd month 17th date. 27వ రోజున ఓడ నుంచి బయటికి వచ్చారు. 2వ నెల 17 నాడు వరద మొదలయ్యింది. 2వ నెల 27వ రోజు ఓడ నుంచి బయటికి వచ్చారు. ఇప్పుడు ఏమనుకోవచ్చు? 10 రోజులేని అనుకోవచ్చు కదా, అవునా? 2వ నెల 17వ రోజు వరద మొదలయ్యింది. 2వ నెల 27వ రోజు ఓడ నుంచి బయటికి వచ్చారు. ఎన్ని రోజులు ఉన్నట్టు వాళ్ళు లోపల? కాదుగా. అంటే అర్థం ఏంటి? ఇది 2వ నెల 17వ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ 2వ నెల 27 వరకు వాళ్ళు ఓడలో ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, స్కాలర్స్ చెప్పేది ఏంటంటే దాదాపుగా 370 రోజులు, 1 year
1 year 7 days, 1 year 7 370 అంటారు. వాళ్ళు ఎక్కడున్నారంటే ఓడలో ఉన్నారు. 1 సంవత్సరం పాటు నోవాహు అతని కుటుంబము ఓడలో ఉన్నారు. ఆ దేవుడే నోవాహును బయటికి రా అని చెప్పి ఆజ్ఞించేంత వరకు లోపలనే ఉన్నాడు. ఆయన చెప్పిన తర్వాతే నోవాహు బయటికి వచ్చాడు. హీ వాజ్ సో పేషెంట్. తొందరపడలేడు. నేను ఇమాజిన్ చేసుకుంటా ఉన్నా, వరద ఎప్పుడైతే వాళ్ళున్న 7th డే వచ్చిందో, ఒక్కసారి హిట్ అయ్యిందో, వారికి బయట ఉరుములు శబ్దాలు ఏం వినబడకుండా ఉంటాయంటే వినబడి ఉంటాయా? లోపలికి వాటర్ మాత్రం రాలేవు, కానీ పెద్ద పెద్ద ఉరుములు, ఆ అలల శబ్దాలు వాళ్ళకు వచ్చి ఉంటాయా? రావా? మనకు జస్ట్ డుర్ర్ అని వస్తేనే గుండె జారిపోతుంది. ఈ సింపుల్గా ఇట్లా అంటేనే గుండె దడదడ అయిపోతుంటుంది కదా. నోవాహుకు అతని కుటుంబానికి చుట్టూ వాటర్ శబ్దము, ఉరుములు జరిగినప్పుడు అసలు ఇది జరుగుతుందా, కొంపదీసి వాటర్ లోపలికి వచ్చి మనం కూడా పోతామా అన్న సందేహం వచ్చుండదా? కానీ నోవాహు వాజ్ సో పేషెంట్, సో పేషెంట్. ఆ తర్వాత సడన్గా ఆగిపోయింది. ఏంటి? ఉరుములు శబ్దాలు ఆగిపోయాయి. కానీ స్టిల్ ఆయన చాలా పేషెంట్గా దేవుడు నువ్వు బయటికి రా అని చెప్పేంత వరకు కూడా ఆయన బయటికి రాకుండా లోపలే ఉన్నాడు. దీన్నే ప్రస్తావిస్తూ 2 పేతురు 3లో చూడండి ఈ మాట. 2 పేతురు, నూతన నిబంధన రచయితలు ఏ విధంగా పాత నిబంధనను ప్రస్తావిస్తారో మీరు గమనిస్తే 2 పేతురు 3లో, అంత్య దినాల్లో అపహాసకులు ఆయన రాకడా అని అంటున్నారు కదా, ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైంది, ఆలస్యం చేస్తున్నాడు అని చెబుతారని చెప్పి ప్రస్తావిస్తూ, ఆయన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాదు అని చెప్పి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. ఇదిగో మన జీవితంలో కూడా అదే వరదల్లాంటి, అదే మెరుపుల్లాంటి విపత్తులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వీటన్నింటిలో కూడా సహనం కలిగి ఉండమని నూతన నిబంధనలో దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకో తెలుసా అండి? వీటిలో కూడా ఆ రోజు నోవాహుకు వాగ్దానం ఇచ్చిన దేవుడు కూడా నేను మీకు తోడై ఉంటాను అని చెప్పి వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం మీద మనం ప్రయాణం చేస్తూ ఇదిగో భవిష్యత్తులో ఈ కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు ఉండని నిత్యరాజ్యంలోకి దేవుడు తీసుకెళ్తాడు అనే వాగ్దానం నోవాహులాగా పట్టుకొని పేషెంట్గా, రోగిగా కాదు సహనం కలిగిన వ్యక్తులుగా మనం కూడా కొనసాగబద్ధులమై ఉన్నాం. క్రీస్తులో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ అన్ని పరిస్థితుల్లో ఆయన మీద మనం ఆధారపడవలసిన వారమై ఉన్నాం. నోవాహు ప్రశ్న వచ్చి ఉంటుంది నోవాహుకి, మనం బయటికి వస్తామా? నిజంగా దేవుడు తర్వాత మమ్మల్ని బయటికి తీసుకొస్తాడన్న ప్రశ్న వచ్చి ఉంటుంది. బట్ స్టిల్ ఆయన తిరిగి 6:18లో దేవుడు ఆయనతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను నీతో నిబంధనను స్థిరపరుస్తాను అని చెప్పి దేవుడిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి విశ్వాసులుగా ఇదిగో మన జీవిత ప్రయాణంలో కూడా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో కొన్నిసార్లు మనకు సందేహాలు వచ్చినా కానీ దేవుడు అంటున్నాడు, నీకు నిత్య రాజ్యాన్ని నేను ఇస్తున్నాను, నేను నీతో వాగ్దానం చేశాను, నేను నిన్ను నిత్య రాజ్యానికి ఆల్రెడీ రక్షించాను, కాబట్టి తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రశ్నలు రావడం ప్రాబ్లం కాదు, సందేహాలు రావడం సమస్య కాదు. కానీ ఆ ప్రశ్నలకు, సందేహాలకు, సమస్యలకు నువ్వు క్రైస్తవునిగా ఎలా ప్రతిస్పందిస్తున్నావు అన్న దాని మీదనే మన క్రైస్తవ జీవితం కట్టబడుతుంది, లేకపోతే కూల్చబడుతుంది. నోవాహు పట్టుకున్నాడు అంతే, నేను నీతో నిబంధన స్థిరపరుస్తున్నాను. దేవుడు అన్నాడు నేను పట్టుకుంటానన్నాడు. మనలో చాలామంది అలా పట్టుకోకపోవడం వలనే మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో గొనుగుతాం, సొనుగుతాం, దేవుణ్ణి ప్రశ్నిస్తాం. దేవుడు అంటున్నాడు ఐ యామ్ విత్ యూ. యాక్చువల్లీ గ్రేట్ కమిషన్ చెప్పినప్పుడు ఆ మాట అంటాడు కదా, ఇదిగో సదాకాలం నేను మీకు తోడై ఉంటాను. అది గ్రేట్ కమిషన్కి మాత్రమే కాదు, మన క్రైస్తవ జీవితానికి అది. ఆయన సదాకాలము మనకు తోడై ఉన్నాడు. దాన్ని పట్టుకొని మనం కొనసాగబద్ధులమై ఉన్నాం. చివరి మాట
నేను చెబుతాను. 5వ పాయింట్, దేవుని నిబంధన. ఇదిగో ఈ మొత్తం ఉదంతంలో అండి 6 నుంచి 9 అధ్యాయాల్లో ప్రాముఖ్యమైన మాట 2. ఒకవేళ నన్ను అడిగితే 2. ఒకటి, దేవుని కృప ఏ విధంగా అయితే కుమ్మరించబడ్డదో. రెండవది, దేవుడు చేసిన నిబంధన. దేవుడు చేసిన నిబంధన. సో 5వ పాయింట్, దేవుని నిబంధన. దాదాపు 1 సంవత్సర కాలం పాటు నోవాహు మరి అతని కుటుంబం ఓడలో ఉంది. 20లో నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలో, పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. మీరు గమనించండి, ఇక్కడే మనం చూస్తాం, తర్వాత లేవీయ కాండంలో మనం చూస్తాం, బ్లేమ్లెస్ యానిమల్స్ని సాక్రిఫైస్ చేయమంటారు. అవునా? ఏదైతే జంతువులో ఏదైనా కానీ గాయం ఉండి లేకపోతే దానికి ఏమైనా వ్యాధి రోగం ఉంటే ఆ జంతువు బలివ్వడానికి అర్హత లేని జంతువు. సో ఆ తర్వాత లేవీయ కాండంలో మనకు వస్తాయి కదా. సో ఇక్కడే యాక్చువల్లీ 8:20లోనే మనం అది స్టార్ట్ అవ్వడం చూస్తాం. అందుకే మోషే గారు చాలా చక్కగా రాశారు, పవిత్ర పశువుల్లో, పవిత్ర పక్షుల్లో కొన్ని తీసుకొని పీఠము మీద, బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. పాప క్షమాపణ కోసం బలి అర్పించే ఆ గొప్ప పద్ధతి లేకపోతే ఆ గొప్ప కార్యం ఇదిగో 8వ అధ్యాయంలో బలిపీఠము మీద. కయీను హేబేలప్పుడు కూడా మనం చూసాం, కానీ అక్కడ మనకు రాయబడి లేదు వాళ్ళు బలిపీఠం మీద తీసుకొచ్చారన్నది రాయలేదు. కానీ నోవాహు దగ్గర మొదటిసారిగా బలిపీఠం కట్టి ఆ దేవునికి వాళ్ళు పవిత్ర పక్షులను, పవిత్ర జంతువులను అర్పించడం అనేది మనం అక్కడ చూస్తాం. దేవుడు ఆ బలిని స్వీకరిస్తాడు కూడా. ఆ తర్వాత ఏమని రాయబడి ఉంటుంది అంటే దాని కింద 8వ అధ్యాయం 20 కింద మీరు చూస్తే, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి దహన బలి అర్పించెను. యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఆగ్రానించడం అంటే అక్కడ అర్థం ఏంటంటే స్మెల్ బాగుంది అని అర్థం కాదు అక్కడ. ఓకే, హీ యాక్సెప్టెడ్ ద సాక్రిఫైస్. ఏదైతే వాళ్ళు అర్పించారో దేవుడు దాన్ని అంగీకరించాడు, స్వీకరించాడు అని దాని అర్థం. ఇక్కడ దాకా వచ్చాం కదా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మళ్ళీ నోవాహు దగ్గరకు వద్దాం. నోవాహు ఒకవేళ ఈ ప్రశ్న అడిగుంటే, దేవుడు ఒకవేళ మళ్ళీ వరదను తెస్తే నా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి? బయటికి ఎలాగూ వచ్చాం మేము, దేవుడికి థ్యాంక్స్ చెప్పి సేవ్ చేసినందుకు దేవుడికి ఆఫరింగ్ సాక్రిఫైస్ అప్పచెప్పాం. కానీ ఒకవేళ మళ్ళీ వరదను తేడు అన్న గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ జలప్రలయం అంటే ఎంత ఘోరంగా ఉందో నేను చూసేశాను. వామ్మో, ఇది మళ్ళీ వస్తే నేను చచ్చిపోతాను అన్నది సందేహం బహుశా వచ్చి ఉంటే, ఒకవేళ ఆ ప్రశ్న నోవాహు కలిగి ఉంటే, బయటికి వచ్చిన తర్వాత భూమినంతా చూసి ఏంది ఇంత ఘోరంగా, ప్రళయం అంటే ఇలా ఉంటుందా, భూమి అంటే ఏంటి, అసలు దిక్కులు లేవు, ఏం లేవు, ఇంత ఘోరంగా ఉంది, నెక్స్ట్ ఇది వస్తే ఏంటి అన్న ప్రశ్నలు ఒకవేళ నోవాహు కలిగి ఉంటే, ఆ ప్రశ్నల మధ్యలో దేవుడిచ్చిన భరోసా, అష్యూరెన్స్ అంతా ఇంత కాదండి. మామూలుది కాదు దేవుడిచ్చిన భరోసా. ఏమనిచ్చాడో తెలుసా అండి భరోసా? 9వ అధ్యాయం 8-11 వచనాలు. దేవుడు నోవాహును అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరం మీ సంతానంతో మీతో కూడా. అసలు దేవుడు చూడండి, నిబంధన ఓన్లీ మీతోటి అంటలేడు అక్కడ, మీ సంతానముతోనూ, మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ, పక్షులేమి, పశువులేమి, మీతో కూడా ఉన్న సమస్త భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన. చదువుదాం మళ్ళీ. నేను మీతో నా నిబంధన, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. ఆ ప్రశ్నలు మెల్లిగా నోవాహు హృదయంలోంచి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోతా ఉన్నాయి. అసలు యాక్చువల్లీ 8లో మీరు చూస్తే 21-22 ఇంతకుముందు మనం చదివాం కదా, అక్కడ ఎప్పుడైతే ఆ సువాసనను ఆఘ్రానించాడో, స్వీకరించాడో, ఇక నేను వాళ్ళను లయపరచను అని మనసులో అనుకుంటాడు దేవుడు. 8:21-22లో అక్కడ నోవాహుతో చెప్పాడు,
ఆయన నిశ్చయించుకొనెను, మనసులో అనుకునెను, దేవుడు అనుకున్నాడు. కానీ ఇక్కడ 9వ అధ్యాయంలో ఇప్పుడు నోవాహుతో అనుకున్నది సూటిగా స్పష్టంగా ఆయనకు చెబుతున్నాడు. బహుశా నోవాహు ప్రశ్నలన్నీ పటాపంచలు అయిపోయి ఉంటాయి. దీనినే, ఈ నిబంధననే వినండి జాగ్రత్తగా, బైబిల్లో లేకపోతే బిబ్లికల్ థియాలజీలో నోవాయిక్ కవనెంట్ అని అంటారు. అంటే దేవుడు నోవాహుతో చేసిన నిబంధన. ఈ నిబంధన చాలా చాలా యూనిక్ నిబంధన. ఎందుకంటే ఈ నిబంధన దేవుడే చేశాడు యూనిలేటరల్గా. ఇదిగో నోవాహేం అడగలేడు ఈ నిబంధన చేయమని, దేవుడే తన కృపలో. అందుకే కవెనెంట్ ఆఫ్ గ్రేస్లో దీన్ని కూడా భాగంగా మనం మాట్లాడతాం. కృపా నిబంధనలో భాగం ఇది. కృపా నిబంధన అని కూడా అంటాం. అర్హత లేని వాళ్లకు దేవుడిచ్చే ఉచితమైన దయగా ఇదిగో నోవాహుకు దేవుడు నిబంధన చేశాడు. నోవాహేమేమి అడగక ముందే దేవుడు ఆయనతో నిబంధన చేశాడు. ఏమని చేశాడు? మళ్ళీ ఈ భూమిని ఈ విధంగా నీటితో నేను నాశనం చేయను ఇంకా. ఇదిగో నా కృపా నిబంధన నేను చేస్తున్నాను. ఎటువంటి షరతులు లేని నిత్యమైన నిబంధన నేను నీతో చేస్తున్నాను అని చెప్పి దేవుడే నిబంధన చేశాడు. దాని అర్థం ఇక భూమి మీద వరదలు, తుఫానులు, సునామీలు రావని అర్థం కాదు. అర్థమవుతుందా అండి? సో అంటే భూమి మొత్తాన్ని నాశనం చేసే అటువంటి జలప్రలయాన్ని దేవుడు మళ్ళీ నేను తీసుకొని రాను అని ఇక్కడ వాగ్దానం చేశాడు. కొన్నిసార్లు బాగా వర్షం పడ్డప్పుడు, పెద్ద పెద్ద మెరుపులు వచ్చినప్పుడు, పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు మనకు భయం అవుతూ ఉంటుంది. అప్పుడు మనకు కూడా ఎస్పెషల్లీ నేను అనుకుంటా ఉంటా, ఒక కంటిన్యూస్గా 1 month వర్షం పడుతున్నప్పుడు ఏంది ఇట్లా పడుతుంది, మొత్తం నాశనం అయిపోతుందా అని అనుకుంటా. కానీ అది ఓన్లీ ఇండియాలోనే పడుతుంది కదా, మొత్తం ఎట్లా నాశనం అవుతుంది? అది ఓన్లీ లోకల్ కదా, ఇట్స్ నాట్ గ్లోబల్. బట్ ఐ బిలీవ్, నా నమ్మకం ఏంటంటే ఐ బిలీవ్ దట్ ఈస్ అ గ్లోబల్ ఫ్లడ్. అది ప్రపంచమంతా వచ్చిన జలప్రలయం అది. సో మనకు అనిపిస్తుంది అట్లా, ఏంటి ఇంత పెద్ద ప్రళయం వచ్చింది, ఇంకా మొత్తం నాశనం అయిపోతుందా అని. కానీ మనం ఈ మాటలు గుర్తు చేసుకోవచ్చు. దేవుడు ఆయన మళ్ళీ అటువంటి జలప్రలయాన్ని ప్రపంచం మీదకి తీసుకొని రాడు. ఆయన అనుమతించాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, ఆయన నిబంధన చేశాడు. ఆ నిబంధన మళ్ళీ ఆయన తీసి వేయడు. ఆయన నమ్మదగిన వాడు. ఇక్కడ కూడా మనకు దేవుని కృప కనిపిస్తుంది. నోవాహు, నువ్వు ఇది చేస్తే నేను జలప్రలయం తీసుకురాను అని కండిషన్ కూడా దేవుడు పెట్టలేదు. ఆయనే ఇనిషియేషన్ తీసుకున్నాడు, ఆయనే నిబంధన చేశాడు, నేను మళ్ళీ చేయను అని ఆయనే వాగ్దానం ఇక్కడ ఇచ్చాడు. ఈ స్టేజ్లో నోవాహు దేవుణ్ణి నమ్మే ఉంటాడు. ఒకవేళ నిజమా దేవా అని మళ్ళీ ఒకళ్ళు ప్రశ్న ఉంటే, ఆల్రెడీ చెప్పాడు, ఆ ప్రశ్న అది విన్న తర్వాత కూడా దేవా నిజంగానే తీసుకురావా అన్న ప్రశ్న మళ్ళీ ఒకవేళ నోవాహు కలిగి ఉంటే దేవుడు మరింత స్పష్టంగా మళ్ళీ చెబుతున్నాడు. 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆ మాట చూడండి మీ బైబిల్లో. ఇంకా అసలు ఏమాత్రం కూడా సందేహానికి తావు లేకుండా చాలా స్పష్టంగా దేవుడు నోవాహుతో మాట్లాడుతూ 13వ వచనంలో అంటున్నాడు, మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. నువ్వు ఇంకా నమ్మట్లేదా? నమ్మాడు, మనం అనుకుంటున్నాం అంతే. అది ఇదిగో నోవాహు, టెన్షన్ పడకు, నేను నీతో నిబంధన చేస్తాను. నీకులో ఇంకేమైనా భయం ఉంటే దాన్ని కూడా తీసేయి. ఎందుకంటే ఆ నిబంధనకు గుర్తుగా మేఘాల్లో నేను ధనస్సును పెడుతున్నాను. ఆ నిబంధనకు సూచనగా అది ఉంటది నోవాహు అని చెప్పి మేఘంలో ఆయన ధనస్సు పెడుతున్నాడు. నేను చేసే నిబంధనకు గుర్తు ఏంటంట అంటే ధనస్సు. 15-16 వచనాల్లో చూడు. అప్పుడు నీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను, ఆ ధనస్సును చూసి జ్ఞాపకం చేసుకుంటాను. సమస్త శరీరాలను నాశనం చేయుటకు అలాగు ప్రవాహంగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో ఉండును. నేను దాని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. మళ్ళీ చెబుతున్నాడు, మీతో నేను నీతో నిబంధన చేస్తున్నా. చివరిగా 17వ వచనం చూడండి, మంచి మాటలు ఇవి చూడండి. దేవుడు నాకును భూమి మీదకున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవాహుతో చెప్పాను. హీబ్రూలో నిబంధనకు వాడిన పదం బెరిట్.
ఈ బెరిట్ పదాన్ని ఈ వచనాల్లో దేవుడు 7 టైమ్స్ వాడాడు. 7 టైమ్స్ నా నిబంధన, నా నిబంధన, నా నిబంధన, నా నిబంధన. ఇక నోవాహు హృదయంలో ఏ సందేహము లేదు, ఇంక అంతే. దేవుడు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, ఐ విల్ మేక్ కవెనెంట్ విత్ యూ. నేను అది వచ్చినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటాను. అంటే ఆయన మర్చిపోతాడని కాదు. మనం లార్డ్ సప్పర్ టైంలో కూడా మనం దీన్ని ప్రశ్నిస్తే కూడా మాట్లాడుకున్నాం, దేవుడు ఏదో మర్చిపోయాను నేను. అవునా, ఓకే, ఆ ధనస్సు వచ్చింది కదా, అరే కరెక్టే, ఆ రోజు నోవాహుకు నేను వాగ్దానం చేసిన, నేను మర్చిపోయాను. అసలు బెటర్, మంచిగా ఆ రోజు నేను ధనస్సును పెట్టి మంచి పని చేశాను. అందుకు కాదు దేవుడు చెప్తుంది అక్కడ, నేను జ్ఞాపకం చేసుకుంటాను అని. ఎందుకంటే అది ఆయనకు తెలుసు. దాని ఉద్దేశం ఏంటంటే ఆయన చేసిన వాగ్దానం ఆయన కమిట్మెంట్కి ఒక సూచనగా ఉంది. ఆయన సింపుల్గా చెప్పడమే కాదు, ఆయన హీ కమిటెడ్ టు హిస్ కవెనెంట్. అండ్ మన కోసం ఆయన నిబంధనకు గుర్తుగా ఉన్నది. మనం కూడా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన గుర్తుగా ఆయన అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ మాట వినండి. దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. ఆ మేఘాల్లో ధనస్సును ఉంచాడు. ఆ ధనస్సును మనం చూసినప్పుడల్లా దేవుడు నోవాహుతో చేసిన నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం నోవాహుతో చేసిన నిబంధననే కాదు, ఆయన మనతో చేసిన నిబంధనను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నేను అక్కడికి వస్తాను. 2 years బ్యాక్ ఫ్యామిలీగా మేము మైసూర్ వెళ్ళాం. ఊటీకి వెళ్ళి తర్వాత మైసూర్లో ప్రీచింగ్ ఉంటే మైసూర్కి వెళ్ళాం. మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాం. ఆ రోజు చాలా రష్ ఉంది, మొత్తం ప్యాక్ ఉంది మైసూర్ ప్యాలెస్ అంతా. మంచిగా చూద్దామన్నా కానీ లేకుండే, మొత్తం చెమట వస్తుంది. సో ఫాస్ట్గా చూసేసాం, బయటికి వచ్చాం. బయట మైసూర్ ప్యాలెస్ బయట చాలా పెద్ద విగ్రహాలు ఉంటాయి, 2 పులులు ఇట్లా ఉంటాయి. సో అక్కడికి వచ్చి ఫొటోస్ దిగుదామని పిల్లల్ని తీసుకొని, 3 పిల్లల్ని తీసుకొని అటు వచ్చాం. అలా ఇట్లా ఆకాశం వైపు చూస్తే మంచి రెయిన్బో కనబడ్డది. మంచి రెయిన్బో, అంతకుముందే వర్షం పడ్డదేమో, మంచి రెయిన్బో కనబడ్డది. అది కనబడగానే ఐ రిమెంబర్డ్ గాడ్ అండ్ హిస్ కవెనెంట్ టు నోవా. దేవుడు నోవాహుకు చేసిన ఆ నిబంధనను, ఏ నిబంధన, ఇక మళ్ళీ ఈ ప్రపంచం మీదికి జలప్రలయం నేను తీసుకురాను అని చెప్పిన ఆ నిబంధనను ఆ రోజు 2 years బ్యాక్ నేను జ్ఞాపకం చేసుకున్నాను. కొన్ని వేల సంవత్సరాలైనా ఈరోజు కూడా మనం ఎప్పుడైతే ఆ ధనస్సును, రెయిన్బోని చూస్తే మనం దేవుని నిబంధనను గుర్తు చేసుకోవచ్చు. అండ్ బై ద వే, వేల సంవత్సరాలైనా ఆ నిబంధన అలాగే ఉంది. దేవుడు మారలే, ఆయన నిబంధన మారలే. దాన్ని చూసినప్పుడల్లా మొట్టమొదటిగా మనకు దేవుడు గుర్తు రావాలా? దేవుడు చేసిన నిబంధన గుర్తుకు రావాలా? పిక్చర్స్ తీసుకుంటాం మనం, చాలా బ్యూటిఫుల్ రెయిన్బో, యా వెరీ గుడ్. బట్ వెన్ ఎవర్ యూ టేక్ ద పిక్చర్, రిమెంబర్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు ఎంత నమ్మదగిన వాడు, దేవుడు ఎంత వాగ్దానాలను ఇచ్చి నెరవేర్చువాడో, నిబంధన చేసేవాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట కూడా చెప్పనివ్వండి. ఇదిగో ఆ రోజు నోవాహుతో దేవుడు ఆ నిబంధన చేశాడు. ఆ తర్వాత నోవాహు వంశం నుంచి వచ్చిన యేసుక్రీస్తు ద్వారా మనతో నిత్యమైన నూతన నిబంధన చేశాడు. అండ్ దిస్ కవెనెంట్ ఈజ్ అ న్యూ కవెనెంట్. ఏంటా కవెనెంట్? పాపులైన ప్రజలను రక్షించి వారితో తన ప్రశస్తమైన రక్తము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు చేసిన నిత్యమైన నూతన నిబంధన. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పస్కా పండుగ రోజు శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు, ఆయన పస్కా భోజనం చేస్తుండగా మధ్యలో ఇదిగో ఆ పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని చెప్పి ఆయన ప్రస్తావిస్తాడు. ఇదిగో ప్రభు బల్ల మనం పాటిస్తున్నప్పుడు ఆ ఎంబ్లెమ్స్, ఎస్పెషల్లీ ఆ పాత్ర దేన్ని సూచిస్తుందంటే దేవుడు మనతో చేసిన నూతన నిబంధన. ఆ రోజు ధనస్సును ఆ ఎంబ్లెమ్గా ఉంచాడు నిబంధనకు గుర్తుగా.
ఈరోజు సంఘానికి ప్రభువు బల్ల మీద ఉన్న ఎలిమెంట్స్ని ఇదిగో సాదృశ్యపరంగా ఉంచాడు, గుర్తుగా. అవేం మనం పట్టుకున్నప్పుడు అవి దేన్ని గుర్తు చేస్తాయంటే యేసుక్రీస్తు ప్రభు మనతో చేసిన నిత్య నిబంధనకు. ఏంటా నిబంధన? ఇదిగో, మీరు పాపములో ఉన్నప్పుడు నేను మీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాను. మన పాత పాపాలను ఆయన క్షమించాడు. ఆయన మన రాజుగా ఉన్నాడు. ఆయన మన కోసం మళ్ళీ రాబోతున్నాడు అన్నదానికి సూచనగా ఇదిగో మనం ప్రభు బల్లను మనం కూడా పాటిస్తున్నాం. మన మీదున్న తీర్పును క్రీస్తు తొలగించాడు. మనతో నూతనమైన నిత్య నిబంధన ఆయన చేశాడు అని చెప్పి బల్ల మనకు జ్ఞాపకం చేస్తుంది. చాలా రోజులు బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్న ఒక సైనికుడు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడట. కుటుంబంతో గడుపుదామని చాలా సంతోషంగా ఉన్నాడు. కొన్ని రోజుల్లో మళ్ళీ బార్డర్ నుంచి కాల్ వచ్చింది, కమ్ బ్యాక్, వార్ ఈజ్ ఎట్ హ్యాండ్, యుద్ధం మళ్ళీ మొదలవుతుంది. మనోడికి పోవాలని లేదు, కానీ వెళ్ళక తప్పదు. భార్య చాలా ఏడుస్తుంది. భార్య దగ్గరికి వెళ్ళాడు. ఐఎమ్ ప్రామిసింగ్ యూ, నేను నీకు నిబంధన చేస్తున్నాను, ఐ విల్ కమ్ బ్యాక్ ఫర్ ష్యూర్ అని చెప్పి, ఇదిగో గుర్తుగా నా వాచ్ నీ దగ్గర పెట్టుకో అని వాచ్ తనకు ఇచ్చాడు. ఆ వాచ్ తన దగ్గర పెట్టుకుంది. ఆయన వెళ్ళిపోయాడు. చాలా రోజులు రాలేదు, కానీ ప్రతిసారి ఆ వాచ్ తను చూస్తున్నప్పుడల్లా ఆయనతో గడిపిన సమయం, ఆయనతో పెళ్లి టైంలో చేసుకున్న ప్రమాణాలు, పోయే ముందు ఆయన ఐ విల్ కమ్ బ్యాక్ ష్యూర్లీ అని చెప్పిన ఆ నిబంధన మాట ఆమె జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా, సరే ఐ విల్ వెయిట్ పేషెంట్లీ అని చెప్పి వెయిట్ చేస్తానే ఉంది. ఆయన వచ్చాడో, ఆ నిబంధన బ్రేక్ అవుతుందో అవ్వలేదో డిస్కషన్స్ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాకపోవచ్చు, ఆ నిబంధన కూడా తొలగిపోవచ్చు, బ్రేక్ అవ్వచ్చు, అవన్నీ కూడా జరగవచ్చు. కానీ క్రీస్తు మనతో చేసిన నిబంధన అలాంటిది కాదు. దేవుడు నోవాహుతో చేసిన నిబంధన అలాంటిది కాదు. అది పర్మనెంట్. మనుషుల మధ్య చేసే నిబంధనలు తాత్కాలికం. అవి చేశాడు. ఆయన కూడా తన నిబంధనను బ్రేక్ చెయ్యడు. నోవాహు తర్వాత కొత్త భూమి మొదలయ్యింది, కొత్త జీవితం ప్రారంభమయ్యింది. క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా బైబిల్ ఏమని చెప్తుందంటే, ఇదిగో మీరు నూతన సృష్టి. అందుకే నోవాహును క్రీస్తుకు సాదృశ్యంగా మనం తీసుకుంటాం. న్యూ లైఫ్ ఆఫ్టర్ ద స్టార్మ్ అండ్ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ ఆఫ్టర్ బిలీవింగ్ ఇన్ హిమ్. ఎందుకంటే వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. వాళ్ళు దేవుని రాజ్యం వైపు కొనసాగుతారు. దేవుడు నోవాహుతో చేసిన నిబంధన నోవాహుకు మరియు ఆయన కుటుంబానికి ఎంతో ఓదార్పునిచ్చి ఉంటుంది. ఇదిగో ధనస్సును చూసిన తర్వాత అమ్మయ్యా అని అనుకుంటారు. మరి మనకేంటి? మనం చాలాసార్లు అమ్మయ్య అనుకోవచ్చు. ఎందుకంటే నూతన నిబంధన మొత్తంలో మన భయాల్లో, మన ఆందోళనల్లో, మన ఇరుకుల్లో, మన కష్టాల్లో, మన కన్నీల్లో దేవుడు నీతో ఉంటానని వాగ్దానం చేశాడు. అంతేకాదు, ఈ రోజు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు కూడా తాత్కాలికమే అని జ్ఞాపకం చేశాడు. ఇదిగో ఇవన్నీ విడిపించి ఒకరోజు మిమ్మల్ని నిత్యరాజ్యానికి తీసుకెళ్తాను, అక్కడ ఇవేమీ ఉండవని కూడా వాగ్దానం చేశాడు. కొత్త ఆకాశం మీకు ఇస్తాను, కొత్త భూమి మీకు ఇస్తాను. ఇవన్నీ టెంపరరీ, ఫర్ అ వైల్, కొంతకాలము మట్టుకే. అందుకే 2వ పేతురు ఈ విధంగా రాస్తాడు 3:13, మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకు కనిపెట్టుకొనుచున్నాం, వాటి యందు నీతి నివసించును. అక్కడ అవినీతి లేదు, అక్కడ మోసం లేదు, అక్కడ ద్వేషం లేదు, అక్కడ కోపం లేదు, సంబంధాల్లో ఘర్షణ లేదు, ఆకలి లేదు, కష్టాల కన్నీరు లేదు, పాపం లేదు. ఆ నిత్య రాజ్యంలో దేవునిలో గల సంతోషం, సంతృప్తి మనం సంపూర్ణంగా అనుభవించబోతున్నాం. దేవుడు వాగ్దానం చేశాడండి, అది దేవుడు తీసివేయడు. ఒకవేళ తీసివేస్తే ఆయన దేవుడు అవ్వడు. ఎందుకంటే దేవుడు అబద్ధాలు చెప్పడు. ఆయన వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. ఆ దేవుణ్ణి మనం నమ్ముదాం. మరణాత అంటే ఏంటో తెలుసా అండి? కమ్ లార్డ్ కమ్ అని అడుగుదాం. నోవాహు సమయంలో భక్తిహీనులను శిక్షించి నోవాహును
దేవుడు కాపాడాడు అని శ్రమల్లో ఉన్న భక్తులకు పేతురు రాస్తాడు. లాస్ట్ టైం కూడా ఆ వచనాన్ని మనం చూసాం. 2 పేతురు 2వ అధ్యాయం 5-9 వచనాల్లో భక్తిహీనులను ఆయన శిక్షించాడు, నోవాహును దేవుడు కాపాడాడు అని పేతురు ఎవరికి రాస్తున్నాడో తెలుసా అండి? తన ఆడియన్స్కి రాస్తున్నారు. ఆ ఆడియన్స్ ఎవరో తెలుసా? పేతురు ఆడియన్స్ నీరో చక్రవర్తి కింద క్రైస్తవ్యాన్ని బట్టి శ్రమల పాలవుతున్న వాళ్ళు పర్సిక్యూషన్ గుండా వెళ్తున్న వాళ్ళను ప్రోత్సహిస్తూ ఏమంటాడో తెలుసా? ఈ శోధనల నుండి తప్పించుటకు ప్రభువు సమర్థుడు అని చెప్తాడు. 9వ వచనం. ప్రభు సమర్థుడు. మీరు శ్రమల గుండా వెళ్తున్నారు, మీరు క్రైస్తవులైనందుకు శ్రమల గుండా వెళ్తున్నారు, కానీ భయపడకండి, వాటన్నింటి నుంచి విడిపించడానికి ప్రభువు సమర్థుడు. ఏంటో తెలుసా అండి మనకు అప్లికేషన్? మన చుట్టూ ఉన్న సమాజం కూడా మనం క్రీస్తు గురించి చెబితే, క్రీస్తుకు లోబడి జీవిస్తే వాళ్ళు కూడా మాటలతో, చేష్టలతో, క్రియలతో మనల్ని కూడా శ్రమల పాలు చేస్తారు, తిడతారు, కొడతారు. అయితే వాటన్నింటినీ విడిపించుటకు ప్రభు సమర్థుడు. నోవాహు కాలంలో భక్తిహీనులను నశింపజేసి భక్తిపరుడైన నోవాహును కాపాడిన సమర్థుడైన ఆ దేవుడే ఈరోజు క్రీస్తుకు తగ్గట్టుగా జీవిస్తే, క్రీస్తు మాటలు చెబితే శ్రమల పాలు చేస్తున్న మనల్ని కూడా తప్పించడానికి సమర్థుడైన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఇంకెక్కువగా మనం నీతిని ప్రకటించిన నోవాహు వలె మనం సువార్తను ప్రకటించడానికి ప్రోత్సహించబడదాం. దేవుడు నమ్మదగినవాడు. ఈ మాట చెప్పనివ్వండి. నిత్యమైన నూతన నిబంధన చేసిన యేసుక్రీస్తు ప్రభువే ఈ భూమి మీద లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు శ్రమల గుండా వెళ్తే ఆయన కన్నా మంచి స్థితి మనకు కావాలని కోరుకోవడం బహుశా సరైంది కాదేమో. ఆయన వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు, నిత్యరాజ్యంలోకి మనల్ని తీసుకెళ్తా అన్నాడు. ఈయన తీసుకెళ్తాడండి, నమ్మండి అంతే. How you are going in your journey towards that eternal life, that matters. ఒక వాగ్దానం ఇక్కడ, ఒక వాగ్దానం అక్కడ కాదు. డొనాల్డ్ బర్న్హౌస్ అనే ఒక ఆయన ఒక ఫ్రెంచ్ ఉమెన్కి గాస్పల్ షేర్ చేస్తాడు. ఆమె ప్రభువుని అంగీకరిస్తుంది. ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ ఫ్రెంచ్ ఉమెన్కి ఒక చిన్న బాక్స్ ఇస్తాడు ఆయన. ఆ బాక్స్లో దేవుని వాక్యం రాసున్న చాలా పేపర్స్ ఉంటాయి. సో అది గిఫ్ట్గా తనకిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వరల్డ్ వార్ 1 మొదలవుతుంది. వరల్డ్ వార్ 1 తెలుసు, ఫ్రెంచ్ టైంలో జరుగుతుంది. ఆ టైంలో చాలా మంది చనిపోతారు, ఫ్యామిన్ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్రాన్స్లో. సో ఫ్రెంచ్ వార్ జరుగుతున్నప్పుడు ఆ వార్ వల్ల ఈమె కుటుంబం అఫెక్ట్ అవుతుంది. సో ఈమె కుటుంబం ఎంత అఫెక్ట్ అవుతుంది అంటే పిల్లలకి ఇవ్వడానికి ఫుడ్ ఉండదు. అప్పటికే చాలా వాళ్ళు నీరసం అయిపోతారు, చాలా రోజులు అయిపోతుంది మంచి ఆహారం తిని. ఆ వార్ టైంలో బట్టలు కూడా ఉండవు అన్నమాట వాళ్ళకి సరిగ్గా. సో ఆ పిల్లల బాధను తట్టుకోలేక ఆమె బాగా ఏడుస్తుంది. వాట్ ఈస్ దిస్ అన్నట్టుగా చాలా ఏడ్చి ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళి, దేవా ఏంటిది, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, ఏంటి ఇంత దుర్భరమైన పరిస్థితులు, నా కుమార్తెలకు భోజనం పెట్టని పరిస్థితి, వాళ్ళని అలా చూడలేకపోతున్న దేవా అని ఏడ్చి ప్రార్థన చేసి, దేవా ఒక్క వాగ్దానం దయచేయి దేవా, నువ్వు ఉన్నావు, నువ్వు సహాయం చేస్తావని ఒక వాగ్దానం నాకు ఇవ్వవా అని చెప్పి ఆ బాక్స్లో ఉన్న పేపర్లలో ఏదైనా వాగ్దానం తనకు దొరుకుతుందేమో అని చెప్పి తీయడానికి ఆమె ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళిందట. ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఇలా తీస్తా ఉంటే ఆ బాక్స్ చేతికి రాకుండా ఆ చిన్న టేబుల్ మీద నుండి పడిపోయింది. ఆ టేబుల్ మీద నుంచి కింద పడిపోయిన తర్వాత ఆ నేలంతా మరియు ఆమె కాళ్ళ మీద కూడా ఆ పేపర్లన్నీ ఇట్లా పడిపోయాయట. దాదాపు 30 కంటే ఎక్కువ పేపర్లు అలా పడిపోయాయట. ఆమె ఒక్కసారిగా ఇంకా ఏడుస్తూ ఈ మాట తన మనసులో అనుకుంది, లేకపోతే ప్రార్థన చేసింది. దేవా ఒక్క వాగ్దానం కాదు, క్రీస్తులో నువ్వు ఇచ్చిన ఈ అన్ని వాగ్దానాలు నావే ప్రభువా, థ్యాంక్ యూ,
ఫర్ రిమైండింగ్ దట్ యు ఆర్ హియర్ విత్ మీ. ఒక వాగ్దానం కాదు, ప్రామిస్ కార్డుల్లో వెతుక్కునే కాంటెక్స్ట్ లేని సందర్భ రహిత ఒక్క వాగ్దానాలు కాదు మనకు. దేవుడు క్రీస్తులో అన్ని వాగ్దానాలు మనకిచ్చాడు. అందులో ఒక వాగ్దానం ఏంటంటే, ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ సో దట్ యూ కెన్ బీ విత్ మీ ఫర్ ఎవర్. నోవాహుతో నిబంధన చేశాడు, క్రీస్తు ద్వారా నూతనమైన నిబంధన మనతో చేశాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చేంత వరకు మన అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ, క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ, క్రీస్తు వైపు చూస్తూ, కమ్ లార్డ్ టేక్ మీ, టేక్ మీ, నా ప్రాణం తీయు అని ప్రార్థన చేయొద్దు, కానీ లార్డ్ ఐ వాంట్ టు బీ విత్ యూ అని అటువంటి ప్రార్థన చేసి దేవుని నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ఇష్టమైన వారిగా జీవిద్దాం. దేవా, క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న నోవాహు ఏ విధంగా నీతిగా బ్రతికాడు, ఏ విధంగా తన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో సైతం సహనంగా ఓపిక కలిగి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ కొనసాగాడో మేము చూసాం. నోవాహు కంటే గొప్పవాడైన నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ నోవాహు నుంచి మీరు తీసుకొని వచ్చి మా కొరకు, ప్రభువా మా పాపాల కొరకు సిలువకు పంపించి, ఆయన సిలువ త్యాగం ద్వారా మమ్మల్ని రక్షించి ఇదిగో మాతో క్రీస్తు నిబంధన చేసేలా మీరు సహాయం చేశారు. దేవా, క్రీస్తు మాతో చేసిన నిబంధన చాలా గొప్పది. దేవా, దానికి మేము అర్హులం కాదు. మా పాపాలను బట్టి మేము మీ ఉగ్రత క్రింద ఉండాల్సిన వాళ్ళం, నాశనానికి వెళ్ళాల్సిన వాళ్ళం. కానీ మీరు క్రీస్తు ద్వారా నిబంధన మాతో చేశారు. మీకు థ్యాంక్ యూ యేసయ్య. మీరు మరలో రాబోతున్నారు. మీరు చేసిన నిబంధనను మీరు సంపూర్ణంగా నెరవేర్చబోతున్నారు. మేము మీతో సదాకాలం ఉండబోతున్నాం. అప్పటి వరకు నీ వైపు చూస్తూ, నీ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ, బలలో చేయి వేసిన ప్రతిసారి మా పాత పాపాలు ఏ విధంగా క్షమించబడ్డాయో, నువ్వు ఏ విధంగా మరణించి తిరిగి లేచావో జ్ఞాపకం చేసుకుంటూనే నువ్వు మరలా రాబోతున్నావన్న సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని కొనసాగడానికి, నీతిగా బ్రతకడానికి, నీతిని ప్రకటించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకే సమర్పిస్తూ అడుగుతూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.